ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్స్, స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా అమ్మ ఆదర్శ కమిటీలను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల సంఖ్యతో నెలసరి వేతనాలు కాకుండా ప్రతి నెల 15,000 రూపాయలు ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నీరుడు సాయిలు మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ హరితహారం పేరిట వెట్టి చాకరీ చేయించుకున్నదని, పెండింగ్ బకాయిలు కూడా చెల్లించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరిగి స్కావెంజర్లను, స్వీపర్లను విధిలోకి తీసుకొని అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పి స్కావెంజర్ల, స్వీపర్లతో వెట్టి చాకరీ చేయించుకొని పొట్టకొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆఫీస్, అలాగనే డిఈఓ ఆఫీస్, విద్యా అధికారిని డిఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్, స్కావెంజర్ల సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, కమస్కం భార్య, భర్త, 2 పిల్లలు బతికేటట్టు 15,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల ఒత్తిడిని తగ్గించాలి. ఉపాధ్యాయులు స్కావెంజర్లను, స్వీపర్లను ఒత్తిడిలకు గురి చేస్తున్నారని మాకు తెలియవచ్చింది. ఆ ఒత్తిడిలు ప్రధాన ఉపాధ్యాయులు చేయకూడదని, వారికి సహకరించే విధంగా మీటింగ్లకు, యూనియన్ మీటింగ్లు వాళ్ళు జరుపుకుంటారు, మేము కూడా జరుపుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రధాన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను వెంటనే రద్దు చేయాలి. అలాగనే విద్యాశాఖ ఆధ్వర్యంలో మీరు కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.